Gender bias can occur within subject areas and school activity. School activities, different subjects are associated with the masculinity and femininity. Okay, so చాలా రకరకాల సబ్జెక్ట్స్ అనేటువంటివి ఉంటాయి అన్నమాట. సో ఆడవారికి మగవారికి మోస్ట్ కరికులం ఏరియాస్ ఆర్ అసోసియేటెడ్ విత్ వన్ జెండర్ ఆర్ ది అదర్. ఓకే, సో చాలా వరకు చూసినట్లయితే కనుక ఎక్కువగా ఒక జెండర్కి సంబంధించినటువంటివే కనిపిస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ మోస్ట్ వెస్టర్న్ కంట్రీస్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ ఆర్ సీన్ యాజ్ మాస్కులిన్ సబ్జెక్ట్ ఏరియాస్ యాజ్ ఈస్ టెక్నాలజీ. ఓకే, సో ఇవేంటి అంటే మనం చూసినట్లయితే ఎక్కువగా మగవాళ్ళు మాత్రమే వెస్టర్న్ కంట్రీస్లో మ్యాథమెటిక్స్ అంటే లెక్కలు, సైన్సెస్ అన్నమాట. ఇవన్నీ కూడా ఎక్కువగా మగవాళ్ళు మాత్రమే నేర్చుకునేటువంటి సబ్జెక్ట్స్ అంటారు యాజ్ ఈస్ టెక్నాలజీ. ఎందుకంటే టెక్నాలజీ కూడా ఓకే, సో అవన్నీ మెషిన్స్ అవన్నీ వాడటం ఇదంతా మగవాళ్ళకే బాగా తెలుస్తుంది అని చెప్పి వారు భావిస్తూ ఉంటారు. అండ్ సబ్జెక్ట్స్ సచ్ యాజ్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్సెస్ హ్యావ్ డిఫరెంట్ పార్టిసిపేషన్ ప్యాటర్న్స్ ఫర్ గర్ల్స్ అండ్ బాయ్స్. ఓకే, సో అట్లాగే ఇందులో కూడా మ్యాథ్స్ అనేటువంటివి, సైన్సెస్ అనేటువంటివి ఆడపిల్లలకి ఒకలాగా మగపిల్లలకి ఒకలాగా తీసుకోవాలనేటువంటి జెండర్ బయాస్ promulgates a myth that boys are naturally better at mathematics and science than girls. ఓకే, సో ఈ యొక్క జెండర్ బయాస్ ద్వారా ఇంకా ఏం చెప్తూ ఉంటారంటే ఆడపిల్లల కంటే మగపిల్లలే మ్యాథ్స్ అట్లాగే సైన్సెస్ బాగా చదువుతారు అని చెప్తారు. An interesting classification of why individuals conform. They conform to the choice of others because they consider that if others made his choice, it might be signal about the goodness of this choice. ఓకే, సో ఇంకా ఏంటి అంటే వాళ్ళు ఏం తీసుకోవాలి, ఏం చేయాలి అనేటువంటిది ఇతరులు చెప్పినటువంటి దాన్ని బట్టి కూడా తీసుకుంటారు అనమాట. దే కన్ఫర్మ్ ద చాయిస్ ఆఫ్ అదర్స్. ఎవరైనా ఏదైనా చెప్తే ఏ గ్రూప్ తీసుకోవాలని ఇతరులను అడిగి వాళ్ళు చెప్పినటువంటి గ్రూప్ని వీళ్ళు తీసుకొని చదువుతారు. ఎందుకంటే మనకంటే కూడా వాళ్ళే బాగా సెలెక్ట్ చేస్తారు. వాళ్ళు మనకి ఏది మంచిదో వాళ్ళకి బాగా తెలుస్తుంది అని చెప్పి భావించేటువంటి గుణం. సో ఎక్కువగా అందరూ మగపిల్లలకి ఏమో ఇంజనీరింగ్, సైన్సెస్ చెప్తా ఉంటే ఆడపిల్లలకు అటువంటివి ఎక్కడ కూడా రికమెండ్ చేయట్లేదు. అందుకని మగపిల్లలు అభివృద్ధి చెందుతున్నారు, టెక్నాలజీని బాగా వాడుతున్నారు, మంచిగా డాక్టర్స్ ఇంకా కావాల్సినటువంటి ఇంజనీర్స్ అన్నీ అవుతూ ఉంటారు.